సందేహం గుంటూరు నుంచి దీప్తి గారు అడుగుతున్నారు. రాములోరి తలంబ్రాలకు ఎందుకంత విశిష్టత తెలియచేయండి అని. మన తెలుగునాట సంప్రదాయం ఏమిటి అంటే భద్రాచల సీతారామ కళ్యాణం అయితేనే తెలుగునాట ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలి. అక్కడ కళ్యాణం కాకపోతే ఇంకా ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఒక విశ్వాసం ఏమిటి అంటే ఆ తలంబ్రాలు అక్కడ కలిపిన తర్వాత ఆ తలంబ్రాలనే తెలుగునాట ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఇంటికి తెచ్చుకొని సీతారాములు ఎలాగైతే అన్యోన్యంగా ఉన్నారో జీవితం అంతా అన్యోన్యంగా ఉంటారు అనేటువంటి విశ్వాసానికి ప్రతీక తలంబ్రాలు. అందుకే జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాజితా న్యస్తా రాఘవమస్తకే చ విలసతు కుంద ప్రసూనాజితా. ఈ శ్లోకం తెలువని తెలుగువాడు ఉంటాడు. మన పెళ్లి పత్రికల్లో కూడా ఈ శ్లోకమే ప్రింట్ చేసి పెడతారు. ఎందుకంటే సీతారాముల కళ్యాణంలో ఉన్న తలంబ్రాలను చెప్పేటువంటి శ్లోకం ఈ శ్లోకము. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అంటాడు. కాబట్టి ఆ జానకీదేవి జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత తమ రెండు చేతులతో ఆ శ్రీరామచంద్రమూర్తి మీద ముత్యాల తలంబ్రాలను పోస్తూ ఉంటే ఆ తలంబ్రాలు శ్రీరామచంద్రమూర్తి యొక్క శరీరం మీద అలా శిరస్సు మించి కింద పడుతూ పడుతూ ఎలా రంగులు మారాయో నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనా రవింద సౌందర్య ఏకాకార స్ఫూర్తిమంతమైనటువంటి శ్రీరామ తారక సౌందర్యమును చూచి ముగ్ధురాలైనటువంటి జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత అలా ఆనందపడుతూ ఆ తలంబ్రాలను ఆ రామచంద్రమూర్తి మీద పోస్తే రాముడు అంతే సిగ్గుతో అమ్మవారి మీద పోస్తే ఆ తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో అవి జారి కింద పడినప్పుడు నవరత్నములుగా ఎలా భాసిల్లాయో అటువంటి తలంబ్రాలే పెళ్లిళ్ళు చేసుకునేటువంటి దంపతులకు శ్రీరామ రక్షగా పరిడవిల్లి మన కుటుంబాలన్నీ బాగుపరుస్తాయి అనేటువంటి ఒక విశ్వాసం ఆ తలంబ్రాలకు దాగి ఉంది. అందుకే ఇవాళ కూడా ఒక పెద్ద ఆచారం ఏమిటి అంటే భద్రాచలంలో తలంబ్రాలు ముత్తైదువలంతా వచ్చి పెద్ద ముత్తైదువలందరూ వచ్చి తలంబ్రాలను కలపటానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. ఆ విధానం ప్రకారము అందులో మామూలుగా తెలుగునాటనే ఆచారంలో కొన్ని ప్రాంతాల్లోనేమో హరిద్రాక్షతలు పసుపుతో కలుపుతారు. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో నేను కొన్ని చోట్ల ఆచారం చూసా, మరి పసుపుతో కలపకుండా బియ్యాన్ని తడిపి తెల్ల బియ్యము పోసుకుంటారు. కానీ భద్రాచలంలో ఉన్న శ్రీరామ కళ్యాణ అక్షతలు ఏవైతే ఉంటాయో ఎరుపు అక్షతలు ఉంటాయి, కుంకుమతో ఉంటాయి. కాబట్టి కుంకుమతో చేసినటువంటి అక్షతలు ప్రత్యేకము ఇక్కడ భద్రాచల అక్షతలు. వాటి యందు ముత్యాలు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తుంది ఎన్నో ముత్యాలు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఆనాడు గోల్కొండ మహారాజు అయినటువంటి తానీషాయే ఒక సంప్రదాయం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా రామ కళ్యాణానికి ముత్యాలు తీసుకువెళ్ళవలసింది, ఇది శాసనం. కాబట్టి గోల్కొండ ముత్యాలకు ప్రసిద్ధి. అటువంటి మంచి ముత్యాలన్నీ తీసుకొని వెళ్ళి ఆ ముత్యాల తలంబ్రాలు అవన్నీ ఈ తలంబ్రాలలో కలిపి ఆ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణము జరిగే సమయంలో ఆ ఇద్దరు దంపతుల్ని చూస్తే మరిచిపోతాం జగత్తంతా కూడా. కాబట్టి అటువంటి శ్రీరామ కళ్యాణ అక్షతలు ఈ సంవత్సరం నూతనంగా పెండ్లి చేసుకునేటువంటి ప్రతి జంటకు శ్రీరామ రక్ష కావాలి. అదే పరమతాత్పర్యం.